పలాసలో జరిగినటువంటి ఘోర సంఘటన ఇదే ప్రాంతంలో జరిగింది. ముఖ్యంగా ఏదైతే శ్రీ వెంకటేశ్వర ఆలయం సుమారు 12 ఏదైతే ఎకరాల్లో ఉన్నటువంటి ఆలయం అయితే ఈ ఆలయానికి వచ్చేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ముఖద్వారం ఏదైతే ఉందో, ఇక్కడ ఇదే ప్రాంతంలో మనకి తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి స్టెయిన్ రైలింగ్ ఏదైతే ఉందో అది ఒకసారిగా పడిపోవడం, వచ్చేటటువంటి భక్తులు ఒకసారిగా కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితే మనకి ప్రధానంగా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఏదైతే మనకి ఈ ఆలయానికి వచ్చేటటువంటి ఏదైతే ప్రాంతం భక్తులు ఏదైతే వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఏదైతే ఇది అవుట్ ఇన్ ఈ 2 లైన్లు ఒకేసారి ఒకే ప్రాంతంలో ఉన్నాయి. ఇది ఏదైతే ఇన్ లైన్, ఈ ఇన్ లైన్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇది వేలాదిగా వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇన్ లైన్. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇది అవుట్ లైన్ తీసుకున్నారు. ఈ అవుట్ లైన్కి సంబంధించినటువంటి భక్తులు ఇక్కడ చూడవచ్చు, వాళ్ళ తలుపు ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఇది మనం చూడవచ్చు, ఏదైతే రైలింగ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా విరిగిపోయింది. ఈ రైలింగ్ విరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ రైలింగ్ విరిగిపోవడంతోనే ఒకసారి ఏదైతే మనకి సుమారు 9 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనటువంటి ఘటన. ముఖ్యంగా రైలింగ్లో ఏదైతే ఉన్నటువంటి వచ్చేటటువంటి భక్తులు వెళ్ళేటటువంటి భక్తులకు ఒకేటటువంటి దూరం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతం ఉంది, బాబు ఇక్కడేనా ఏంటి ఎలా జరిగింది? ఇక్కడ ఒకసారి ఫ్లో వచ్చింది సార్, కనీసం వెళ్ళలేదనే సరే 30,000 పీపుల్స్ వచ్చారు సార్. ఒక్కసారి వాడు ఇన్లెట్ అవుట్లెట్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల వాళ్ళు ఒకరి మీద పడిపోయి ఇక్కడ మొత్తం పడిపోయారు సార్. ఇది ముఖ్యంగా చూడొచ్చు, ఒకేసారి ఇన్ అవుట్ వచ్చేటటువంటి వ్యక్తులు ఒకేసారి రావడంతోనే ఇలా పడిపోయిందని చూడొచ్చు. ఒక బీతావాహ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా టైల్స్ అన్నీ వేసినటువంటి ప్రాంతం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరి తాలూకా వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఏదైతే ప్రతి తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రిలు కానీ ఇతరత్ర అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ పూజ కోసం ఏదైతే ఈ ప్రాంగణంలో అన్ని దేవాలయాలు ఈ ప్రాంగణంలో ఉంటాయి. ఇక్కడికి వస్తే దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది భక్తులను ఎవరు కూడా కవర్ చేయలేక అదుపు చేయలేకపోయారు.